దేనికి? లోక సంబంధమైన వాటికి భయపడకూడదట. కొలసీ పత్రికలో ఒక మాట ఉంది చూడండి. కొలసీ పత్రికలో ఒక అద్భుతమైన మాట ఉంది. లోకానుసారంగా వేటికి మీరు భయపడకండి, ముట్టుకోవద్దు, పట్టుకోవద్దు, రుచి చూడొద్దు అని వాటికి మీరు లోబడనేలా అంటాడు. 2:20 కొలసీ పత్రిక 2వ అధ్యాయము 20 వచనం. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 20 వచనం. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే, నువ్వు ఇక్కడ ఎలా ఉందంటే, బాప్తిస్మలో నేను ఒక్కడనే చచ్చిపోయానండి, నా మూఢనమ్మకాలు చావలేదండి అన్నాడట ఒకడు. బాప్తిస్మలో ఎవరు చచ్చిపోయారట? ఈడు ఒక్కడే చచ్చిపోయాడట, కానీ ఏం చావలేదట? ఈ మూఢనమ్మకాలు చావలేదట. చూడు, నాకు బాబు మంగళవారం మేము కటింగ్ ఎంచుకోకూడదండి అంటాడు. ఏమైపోతురా నాయన? పాపం అటేయటం. మరి ఏం పాపము? మీకు మళ్ళీ ఉంటుందా ఆ సెంటిమెంట్? శుక్రవారం కదండి, ఈరోజు ఎలాగే ఎంచుకుంటామండి కటింగ్ అంటాడు. ఒకవేళ శుక్రవారం ఏదైనా బుర్రకు దెబ్బ తగిలేసింది అనుకో, డాక్టరే వేస్తాడు కటింగ్, మరి కుట్లేయాలిగా. అప్పుడు ఏమంటావు? పర్లేదు డాక్టర్ గారు, కారణం ఇవ్వండి. అలా కాదయా, 10 కుట్లు పడేలాగా ఉన్నాయి పైన అంటే, పర్లేదు డాక్టర్ గారు, కారణం ఇవ్వండి, ఇప్పుడు కటింగ్లో వేయకండి, మంచిది కాదు. రేపు దాకా రక్తం అలా కారణిస్తే రేపు తెల్లవారగానే మీ ఇష్టం వచ్చినట్టు కటింగ్ వేసుకుని అప్పుడు కుట్లు ఎదురుగానండి అను అంటావు. అప్పుడు అబ్బే, ప్రాణాల మీదకి వస్తే కనబడవు మళ్ళీ మూఢనమ్మకాలు. ఇప్పుడు చెప్తా, ఒళ్ళు కొవ్వెక్కి శుభ్రం తినేసి పీకల దాకాను ఏం చేయాలో తెలియక బాసిపడి వేసి కూర్చొని ఇవన్నీ చెప్తావు నువ్వు మాకు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వే మునిగావా, అన్నీ ముంచావా? బాప్తిస్మలో చెప్పు, నువ్వు ఒక్కడమే మునిగావా, నువ్వు ఒక్కదానివే మునిగావా, అన్నీ ముంచావా? చెప్పు, నిజం చెప్పు. అన్నీ ముంచావా? అబ్బే, అన్నీ ఎక్కడ ముంచుతామండి? నేను ఒక్కడినైతే మునిగేశానండి ఫస్ట్, నాకు ఒక్కడికైతే బాప్తిజం అయిపోయిందండి. నెక్స్ట్ ఈ మూలపాఠాలకు ఇంకా అవ్వలేదండి, అవి అవుతాయి తర్వాత. ఎందుకంటే మా అత్తగారు ఉందండి, మా మామగారు ఉన్నాడు, మా ముసలోడు ఉన్నాడు, ముసలిది ఉంది, వీళ్ళందరూ రకరకాల చేతస్థాలు చెప్తారు, అవన్నీ వినాలి, విని ఏదో చేయాలి. ఒకటి కాదు, 2 కాదు, ఎన్ని ఉంటాయో. అవన్నీ మనం ఇప్పుడు ఏదో కొన్నిసార్లు పౌలు గారిలాగా నటించామంటే అది వేరే విషయం. అలా కాదు, కొంతమంది సీరియస్గా ఇక్కడ పెట్టుకుంటారు, ఇక్కడ పెట్టుకుని ఫాలో అవుతారు వాటిని. మొన్న ఒక తమ్ముడిని అడిగా, ఏట్రా ఈ రాయి ఉంగరం పెట్టాడు, రాయి ఉంగరం మెరిసిపోతుంది, ఇది ఏట్రా నాయన ఈ రంగురాయి అంటే, ఉత్తిదే అందంగా ఉంటుందని పెట్టుకున్నావా? నాకు చెప్తున్నావు నువ్వు, అందంగా ఉంటుందని పెట్టుకున్నాడట. అంత అబద్ధం. ఈ మధ్య వ్యాపారం బాగుంటలేదట. ఈ రాయి తగిలిస్తేనట కస్టమర్లు ఎగేసుకుని వచ్చేస్తారు ఈ రాయి చూసి. కొట్టు ఖాళీ ఉండదు, మరి 4 సెక్యూరిటీని పెట్టి తోస్తుండాలి జనాల్ని. అందుకని తగిలిచ్చాడట రాయి. సిగ్గైనా లేదు జనంకి. రాయి తగిలిస్తే వ్యాపారం బాగుంటుందా? రాయి తగిలిస్తే ఉద్యోగం వచ్చేస్తుందా? ఎవరో నమ్మారంటే నమ్మని, నీకెందుకు? నువ్వెందుకు నమ్ముతున్నావు ఇలాంటివి? నేను ఆల్రెడీ ఒకరితో చెప్పా, ప్రార్థన గొప్పదా, ప్రార్థన నూనె గొప్పదా అన్నాను. సతమతం అయిపోయాడు బిడ్డ. ప్రార్థన గొప్పదా, ప్రార్థన నూనె గొప్పదా చెప్పినాకన్నాను. ఇందుకు ఏది గొప్పదా రెండిట్లో కదా? మరి ఆ నూనెటి అదే తిరుగుతున్నావు, ప్రార్థన వదిలేసావు, ఇంకా ఈ బుడ్డట్టు తిరుగుతున్నావు అంతే. ఇంకా కూరలోనే అదే, తలకదే, ఒంటికదే, చంటి పిల్లలకదే, జ్వరం వచ్చినా అదే, జలుబు వచ్చినా అదే, దగ్గు వచ్చినా అదే, ఆపరేషన్ అయినా అదే. ఇంకా నేను డాక్టర్ మీద కూడా పోసేయి, ఆపరేషన్ చేయడానికి వస్తాడు కదా మరి. ఇక ఆగు బాబు ఒకసారి ఆగని చెప్పి డబ్బా పట్టుకెళ్ళి డాక్టర్ మీద పోసేయి. గొడవ లేదు, ఇంకా అతనే నూనెతో నిమగ్నం అయిపోతే బాగా చేస్తాడు కడుపు కోసి. కడుపులో కూడా పోసేవా లీటరు పోయిగానే. ఏం మూర్ఖత్వం అండి బాబు ఇది. ఎక్కడ పోతున్నారు వీళ్ళు? ప్రభు చెప్పిన విధానం ఒకటే, వీళ్ళు దాన్ని అర్థం చేసుకునే విధానం మరొకటి. నూనె రాచి అంటే అక్కడ వైద్యానికి సాదృశ్యం అది. అక్కడ అదే వైద్యం ఆ రోజుల్లో. నూనె రాచి ప్రార్థన చేయండి అన్నాడు ప్రభు. అక్కడ ప్రార్థన గొప్పతనం చెప్పాడు తప్ప నూనె గొప్పతనం చెప్పలా. నూనె గొప్పదని చెప్పట్లేదు బైబిల్, ప్రార్థన గొప్పదని చెప్తోంది.
మందు వేసి ప్రార్థన చేయి. అర్థమవుతుందా? మందులు వేసుకొని కూడా ఏం చేయి? ప్రార్థన చేయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూడా ఏం చేయి? ప్రార్థన చేయి. వైద్యం తీసుకుంటూ కూడా ఏం చేయి? ప్రార్థన చేయి. అలాగే నూనె రాసి కూడా అప్పట్లో ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. అప్పుడు నూనె తప్ప వేరే దిక్కు లేదు. అప్పుడు ఆయుర్వేద జీవన విజ్ఞానం ఆ రోజుల్లో యాకోబు పత్రిక రాసే సమయానికి నూనె గొప్పదని చెప్పలా, ప్రార్థన గొప్పదని చెప్పాడు. మనం ఎప్పటికీ దేని మీద వేసేయం? నూనె మీదే. నూనె కాదు గొప్పది, ప్రార్థన గొప్పది. ఆ నూనె వైద్యంగా స్వీకరిస్తే ప్రార్థనతో వైద్యం స్వీకరించు. నువ్వు ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు అయినా సరే ప్రార్థన చేసుకో. అది ప్రార్థనా ట్యాబ్లెట్, అది పట్టు తిరక్కో. అర్థమైందా? ఇంత జ్ఞానం మనకి ఎప్పుడు వస్తుంది?